ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతే నాకు మంచేదో చెడేదో చెప్పింది. తన మాట వింటే తప్పేంటి? పెళ్ళం మాట వినే దద్దమ్మ తప్పు లేదంటానికి సిగ్గులేదు. అసలు నువ్వు మగాడివేనా? నన్ను దద్దమ్మంటావా? నాకు సిగ్గులేదా? పెళ్ళం మాట వినే ప్రతి మగాడు దద్దమ్మేనా? అలా అయితే పిన్ని చీర కొంగు పట్టుకుని తిరిగే నువ్వు దద్దమ్మవే. నీకు సిగ్గుంటే ఆ పని చెయ్యు. రామ్, ఏంటిది? బాబాయ్ కాలరు పట్టుకుంటావా? మర్యాదగా వదులు. నన్ను అనే ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు కరెక్ట్గా ఉండి ఇతరుల్ని కరెక్ట్ చేయి. పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా ఏంటి రామిది? ఆయన నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. ముందు అన్నయ్యగా రేవతి అత్తయ్య పట్ల ఈయన గారి బాధ్యతల్ని నెరవేర్చమని చెప్పండి. ఆ తరువాత బాబాయిగా నాకు బుద్ధి చెప్పొచ్చు. నువ్వు నాకు బాధ్యతలు చెప్తున్నావా? నేను ముందు పుట్టానా లేక నువ్వు ముందు పుట్టావా? ఎప్పుడు పుడితే ఏంటి? వయసు వస్తే సరిపోతుందా? బుద్ధుండాలి. నాకు బుద్ధి లేదంటావా? నువ్వెంత? నీ వయసు ఎంత? రామ్, ఏమనుకుంటున్నావు? ఎప్పుడూ లేంది ఏంటి రామిది? మీరు బాబాయ్ కొడుకులా బద్ద శత్రువులా ఇలా పోట్లాడుకుంటున్నారేంట్రా? ముందు మొదలు పెట్టింది ఆయనే. నన్ను దద్దమ్మ అన్నాడు. ఇక్కడ ఎవరు పెళ్ళాం మాట వింటారో, ఎవరు దద్దమ్మో చవటో అందరికీ తెలుసు. చూసావన్నయ్య, నన్ను చవట అంటున్నాడు. నువ్వంటే నేను అనలేనా? నేనేం చిన్నపిల్లాన్ని కాదు. రామ్, నువ్వు బాగా పెద్దోడి వయ్యావని తెలుస్తోంది. ముందు లోపలికి వెళ్ళు. వెళ్తాను పిన్ని. కానీ రేవతి అత్తయ్య పెళ్లి తను ప్రేమించిన వాడితోనే జరగాలి. కాదని వేరే ఎవరితో చేసినా నేను ఒప్పుకోను. రే, ముందు నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, వారసుడిగా చెప్తున్నాను. రేపు మీరు అత్తయ్య నిశ్చితార్థం చేసి తీరాల్సిందే. మీకు వేరే దారి లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.